ఈరోజు ఆగమన కాల 2వ ఆదివారం. ఈరోజు మనం ధ్యానించడానికి మన శ్రీసభ మనకు ఇస్తున్నటువంటి సువార్త పఠనం లూకా శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని మనం ధ్యానించుకుందాం. ప్రభు మనకు ఇచ్చేటువంటి ఆ సందేశాలను మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సువార్తలో బప్తిస్మ యోహాను గారి గురించి, ఆయన పశ్చాత్తాపానికి ప్రజలకు ఇచ్చినటువంటి ఆహ్వానం గురించి మనం ఆలకిస్తాం. బప్తిస్మ యోహాను గారు పశ్చాత్తాపానికి ఇచ్చేటువంటి ప్రకటన మనం ఆలకిస్తూ ఉన్నాం. వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది: అతడు యోర్దాను నదీ పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. పాప క్షమాపణ పొందుటకై పరివర్తన చెందాలి. ఇది బప్తిస్మ యోహాను గారి యొక్క ఆహ్వానం. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మొట్టమొదటిగా మనము పరివర్తన గురించినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. పరివర్తన అంటే కొంతమంది చేసినటువంటి పాపాలకు దుఃఖపడడం అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది చేసినటువంటి తప్పిదాలకు అపరాధ భావం కలిగి ఉండడం అని అంటూ ఉంటారు. మరికొంతమంది ఏమో చేసిన పాపాలకు విచారముతో ఉండడం అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పరివర్తనలోని కొన్ని అంశాలే, పరివర్తనలో కనిపించేటువంటి అంశాలే. అయితే నిజంగా పరివర్తన అంటే మన యొక్క హృదయంలో, మనస్సులో వచ్చే పరిపూర్ణమైనటువంటి మార్పు. దీనినే మనము పరివర్తన అని చెప్పొచ్చు. అయితే పరివర్తనకు మనం ఇంకొక అర్థాన్ని కూడా ఈరోజు ఇవ్వాల్సి ఉంది. అదేమిటి అంటే, పరివర్తన అంటే ప్రేమించడానికి మనము తిరిగి తీసుకునేటువంటి నిర్ణయంగా మనం ఇవ్వచ్చు. మనము పాపము చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమకు, సహోదర ప్రేమకు వ్యతిరేకంగా వెళ్ళినట్లే. పరివర్తన అంటే తిరిగి ప్రేమిస్తాము అని మనం తీసుకునేటువంటి నిర్ణయమే పరివర్తన అని మనం చెప్పచ్చు. ప్రియులగు సహోదరి సహోదరులారా, పరివర్తనకు సంబంధించి బైబిల్లో అనేకమైనటువంటి దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. అయితే అందులో ఒక చిన్న సంఘటన తెలియజేస్తూ, ఆ సంఘటన ద్వారా నిజమైనటువంటి పరివర్తన అంటే ఏమిటో మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మనము లూకా శుభవార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి ఆలకిస్తాం. జక్కయ్య నిజమైనటువంటి పరివర్తనకు మారుపేరుగా మనకు కనిపిస్తారు. ఆయన తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో మనము పరిశీలిస్తే, తాను ఎవరికైతే అన్యాయం చేశాడో వారికి 4 రెట్లు అధికంగా ఇచ్చేస్తానంటాడు. అలానే కాకుండా పేదలకు నా ఆస్తిలో సగము ఇస్తాను అని అతడు ప్రకటిస్తాడు. ప్రిలగు దేవుని బిడ్డలారా,
పరివర్తన అంటే ఇంతవరకు చేసినటువంటి తప్పిదాలను ఇక మీదట చెయ్యబోను అని చెప్పడం మాత్రమే కాదు, ఇక మీదట నేను చేయాల్సినటువంటి మంచి కార్యాలు కూడా చేస్తాను అని చెప్పడం పరివర్తనలో కనిపించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. నేను పాపాలకు బానిసయ్యాను, నా తప్పును నేను తెలుసుకున్నాను, ఆ పాపాన్ని విడిచిపెడతాను అని చెప్పడం చాలా గొప్పదైనటువంటి విషయమే. కానీ అదే సందర్భంలో నేను చేయాల్సినటువంటి మంచిని కూడా చేస్తాను అని చెప్పడం ఇంకా ఉదాత్తమైనటువంటి విషయం, పరివర్తనలో కనిపించే విషయంగా మనం గ్రహించాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం ఇవ్వచ్చు. మనము మన ఇళ్ళ దగ్గర మొక్కలు పెంచుకోవడానికి చిన్న చిన్న స్థలాలను ఉంచుకుంటూ ఉంటాం, గార్డెన్గా మనం పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఆ తోటలో మొక్కలు వేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మనము బాగా తవ్వి ఆ నేలను చక్కగా సిద్ధం చేసి ఉంచుతాం. అందులో ఉండేటువంటి కలుపు మొక్కలన్నీ కూడా ఏరి పారేస్తాం. అయితే ఆ కలుపు మొక్కలను ఏరి పారేసిన తర్వాత ఆ నేలలో మనము వెయ్యాల్సినటువంటి మంచి మొక్కలు వెయ్యకపోతే మరలా ఆ నేలలో కలుపు మొక్కలు తిరిగి మొలకెత్తుతాయి. ఇదే మన జీవితంలో కూడా జరిగేది. నాలో ఉండేటువంటి ఆ పాపాలను నేను విడిచిపెడతాను అని చెప్పడం తోటలో ఉండేటువంటి కలుపు మొక్కలను ఏరి పారేయడం లాంటిది. అయితే మరలా నేను నా జీవితాన్ని మంచి కార్యాలతో నింపుకుంటాను అని చెప్పడం ఆ భూమిలో లేక ఆ నేలలో మొక్కలను, పూల మొక్కలను నాటడం. ఇది పరివర్తనలో చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి ప్రియులగు సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గారు ఇచ్చేటువంటి ఆ ఆహ్వానం ఈరోజు మనందరికీ కూడా అందుతూ ఉంది. పాప క్షమాపణకై పరివర్తన చెందమంటూ ఉన్నారు. మనం మన పాపాలను విడిచిపెడతామని ప్రభువునకు మాట ఇవ్వడమే కాకుండా మనము తిరిగి మంచి కార్యాలను కూడా చేస్తామని దేవునికి మాట ఇవ్వాలి. ఇది ఈరోజు మనందరికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం. ఇక ఈనాడు బప్తిస్మ యోహాను గారి యొక్క పరిచర్య సందర్భంలో లూకా సువార్తకారుడు యెషయా గ్రంథంలోని కొన్ని వాక్యాలను అక్కడ ఉటంకిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలను లూకా సువార్తకారుడు అక్కడ ఉటంకిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గము నునుపు చేయబడును. ఇది ఒక విషయంగా లూకా సువార్తకారుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బట్టి ఈ ఆగమన కాలపు 2వ ఆదివారం నాడు ప్రభు మనకిస్తున్నటువంటి ఇంకొక సందేశాన్ని కూడా మనం స్వీకరించటానికి ప్రయత్నం చేద్దాం. లోయలు పూడ్చబడాలి, కొండలు పర్వతములు సమము చేయబడాలి అని అక్కడ చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? లోయలు పూడ్చడం, కొండలను పర్వతములను సమము చేయడం అంటే అర్థం ఏమిటి? కొండలను పర్వతములను సమమట్టం చేయడం అంటే ప్రియ సహోదరి సహోదరులారా,
మన జీవితంలో ఉండేటువంటి ఆ గర్వము అనేటువంటి పాపమును తొలగించడం, అదే సందర్భంలో మన జీవితాన్ని దీనత్వము అనేటువంటి పుణ్యముతో నింపుకోవడం. మనము యేసు ప్రభు యొక్క జన్మదినానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆ ప్రభు యొక్క జన్మను మనము సంతోషంతో కొనియాడడానికి ఈ దినాలలో సిద్ధపరుచుకుంటూ ఉన్నాం. అయితే యేసు మనలో జన్మించాలి అంటే మనలో ఉండేటువంటి గర్వము అనేటువంటి ఆ పాపమును మనము తొలగించాలి. దీనత్వము అనేటువంటి పుణ్యాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి. ఫాదర్ సిపి వర్కీ అనేటువంటి ఆయన తాను రాసినటువంటి ఒక పుస్తకం బీ హ్యూమన్ బీ హోలీ అనేటువంటి పుస్తకంలోన గర్వంతో ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తాం. ఫాదర్ సిపి వర్కీ గారు రాసినటువంటి పుస్తకం. ఆయన ఒక 4-5 కేటగిరీలుగా ఆయన విభజించి ఇలాంటి వ్యక్తులు గర్వముతో ఉన్నటువంటి వారు అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది తామే గొప్పని, తమకు అన్నీ తెలుసని ఇతరులను చిన్నచూపు చూస్తూ ఉంటారు. అటువంటి వారు గర్విష్ఠులు అని ఈ ఫాదర్ గారు అంటారు. మరికొంతమంది విమర్శను, తమతో సమ్మతించనటువంటి వారిని అంగీకరింపరు. అటువంటి వారు కూడా గర్విష్ఠులే అని ఆయన అంటారు. మరికొంతమంది తమను కాకుండా ఇంకెవరినో సలహాల కోసం సంప్రదిస్తున్నారని తెలిసి తమలో తాము బాధపడిపోతూ ఉంటారు. నా దగ్గరకు రావచ్చు కదా, నా దగ్గరకు రాకుండా వారి దగ్గరకు వెళ్ళారు అని చెప్పి బాధపడిపోతూ ఉంటారట. అటువంటి వారు కూడా ఈ కోవకు చెందిన వారే అని ఆయన అంటారు. ఇంకా కొంతమంది ఎవరైనా దిద్దుబాటు ఇస్తే, కరెక్ట్ చేస్తే ఆ దిద్దుబాటును స్వీకరించేటువంటి స్థితిలో ఉండరు. మనసు నొచ్చుకుంటారు. ఏ చిన్న కరెక్షన్ ఇచ్చినా సరే తీసుకునేటువంటి, అంగీకరించేటువంటి స్థితిలో ఉండరు. మరి అటువంటి వారు కూడా ఈ గర్వము అనేటువంటి పాపముతో బాధపడుతున్నటువంటి వారే అని చెప్పచ్చు అని ఈ ఫాదర్ గారు అంటారు. ఇక ఇంకొంతమంది మొండి పట్టుదలతో వాగ్వివాదాలకు దిగుతూ ఉంటారు. తాను చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాదాలకు దిగుతూ ఉంటారట. ఇలాంటి వారు కూడా మరి గర్వము అనేటువంటి ఆ పాపానికి లోనైనటువంటి వారే అని గమనించవచ్చు. ఈ ఆదివారం నాడు గర్వము అనేటువంటి ఆ పాపము మనలో రాజ్యమేలుతుందా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ గర్వాన్ని మనము మన జీవితం నుండి పూర్తిగా తొలగించుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితంలో యేసు ప్రభు అడుగు పెట్టగలరు. గర్వాత్ముల హృదయాలలో యేసు ప్రభువుకు స్థానం ఉండదు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, గర్వాన్ని మనము మన హృదయం నుండి ఒక కలుపు మొక్కలా తీసి పారేస్తూ ఉన్నాం. మరి అదే సందర్భంలో దీనత్వాన్ని మన హృదయంలో నాటుకోవాలి. మరి ఈ దీనత్వం అంటే ఏమిటో కూడా మనము కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనత్వం గురించి చాలామంది పునీతులు చెప్పడం జరిగింది. అందులో పునీత జాన్ మరియ వియానీ గారు ఈ విధంగా చెప్తారు. ఒక జపమాలను మనం తీసుకుంటే ఆ జపమాలలో ఉండేటువంటి ఆ పూసలన్నిటినీ కూడాను ఆ పూసల గుండా వెళ్ళేటువంటి దారము లేకపోతే గొలుసు కలిపి ఉంచుతుంది.
ఆ గొలుసును కానీ ఆ దారాన్ని కానీ తీస్తే దానిని జపమాల అని మనం చెప్పం. విడివిడి పూసలుగానే మనము దాన్ని చూస్తాం. అలానే మనలో ఎన్ని పుణ్యాలు ఉన్నప్పటికీ కూడా దీనత్వము అనేటువంటి పుణ్యము లేకపోతే మరి మన జీవితానికి సరైనటువంటి అర్థము ఉండదు అని ఆ పునీతుడు చెప్పడం జరిగింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దీనత్వం అనేటువంటి పుణ్యము మన హృదయంలో నిలుపుకోవాలి అంటే మనము గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, మనము పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. నీకు ఉన్న సమస్తము దేవుడే కదా వసగినది, నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు అని ప్రశ్నిస్తారు. మనకున్న సమస్తం కూడా దేవుడిచ్చినటువంటిదే అని మనము గ్రహిస్తూ మనం జీవించిన నాడు దీనత్వము అనేటువంటి పుణ్యంలో ఎదిగినటువంటి వాళ్ళమవుతాం. ఈ ఆదివారం నాడు మనము యేసు ప్రభువుని మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానించుకుంటూ గర్వము అనేటువంటి ఆ పాపమును మన నుండి తీసివేస్తూ కొండలా పెరిగిపోయినటువంటి ఆ గర్వాన్ని తొలగిస్తూ దీనత్వము అనేటువంటి పుణ్యాన్ని మన హృదయంలో నింపుకుందాం. నిజమైనటువంటి పరివర్తన ముచ్చబడాలి, కొండలు కోణలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమ